సేవా దృక్పథంతో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ కోరారు. ప్రతి నెల 1వ తారీఖున మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిర కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో వాకర్స్ అసోసియేషన్ మరియు జనయత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాలలో తమ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న పలు సేవా కార్యక్రమాలను వివరించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకుని వైద్యుల సలహాలతో మంచి మందులు వాడుతూ తమ జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలని కోరారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ జాడిరాజు జనరల్ సర్జన్, డాక్టర్ బాలాజీ ఎండి జనరల్ ఫిజిషియన్, డాక్టర్ తులసిరామ్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్ మోయిస్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్ విజేందర్ పల్మనాలజిస్ట్, డాక్టర్ రఫీ జనరల్ ఫిజిషియన్, డాక్టర్ నాగునాయక్ దంత వైద్య నిపుణులు, డాక్టర్ వికాస్ కంటి వైద్య నిపుణులు మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాల్లో పాల్గొని తమకున్న జబ్బులు తెలుసుకుని వాటికి సంబంధించిన ఉచిత సలహాలు సూచనలు తీసుకుని కొద్దిపాటి మందులతో జీవిత కాలాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సుధాకర్, సత్యనారాయణం, నరేందర్ గౌడ్, చిన్న వెంకన్నం, వొడ్డే రాజు, ఆదిరెడ్డి, జానకిరామరెడ్డి, రత్నం, ఇద్దయ్యం, కోడరిక మల్లయ్యం, మట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు థైరో లాబొరేటరీస్ టెక్నీషియన్లు లక్ష్మణ్, నీలా శ్రీనివాస్, యాదగిరి, ప్రభాకర్, కార్తీక్, కృష్ణం, సతీష్లు ఈ కార్యక్రమంలో ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అతి తక్కువ ఖర్చుతో థైరాయిడ్ టెస్టులు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు షాహిర్, రాఘవం, శ్రీనివాసరెడ్డి, రషీద్, నవీన్, నాగరాజు, పాండు నాయక్, రవీందర్, వంశీ, జగన్, సాయి కుమార్, రమేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. జయ హో జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. మానవ సేవయే మాధవ సేవ, ప్రేమే లక్ష్యము సేవే మార్గము, ప్రేమే లక్ష్యము సేవే మార్గము. జనమే మనముగా మనమే జనముగా, జనమే మనముగా మనమే జనముగా. ఈ జగములోన జనులందరూ హాయిగా జీవించాలని. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. అంబేడ్కరుల ఆశయాలనందుకొని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని, అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని, కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని, కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని, నవతరమే మేలుకొని నగారం రోగించింది. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. అందరికీ ఆరోగ్యం మనందరి బాధ్యతంటూ ఆరోగ్య విషయాలను 10 మందికి పంచుకుంటూ, ఆరోగ్య విషయాలను 10 మందికి పంచుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యమన్న మాట నిజం చేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం
ఆరోగ్యమన్న మాట నిజం చేస్తూ చేయూతానిస్తుంది, సేదదీరమంటుంది. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. సమాజంలో అలుముకున్న చీకట్లను చిదిమేసి వివేకంతో నడిపేది విద్యేనని తెలుసుకొని, వివేకంతో నడిపేది విద్యేనని తెలుసుకొని, ప్రతి ఒక్కరు చదవాలని, ప్రతి ఒక్కరు ఎదగాలని, ప్రతి ఒక్కరు చదవాలని, ప్రతి ఒక్కరు ఎదగాలని, నవభారత నిర్మాతలు మనమే కావాలని. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. మిర్యాలగూడ జూనియర్ కాలేజీ ఆవరణలో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నెలకొకసారి మిర్యాలగూడ ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలి, తర్వాత ఈ మోడర్న్ డిసీజెస్ పొంది పోవాలి, కరోనా మహమ్మారి నుంచి బాధపడాలంటే బయటపడాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మా మిత్రుడు మునీర్ గారు జనైత్రి ఫౌండేషన్ ద్వారా మరి ఆ జనైత్రి ఫౌండేషన్లో ఉన్న సభ్యులందరికీ, మరి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా వాళ్ళ సభ్యులందరికీ, అదేవిధంగా మరీ ముఖ్యంగా మరి కామిశెట్టి సత్యనారాయణ గారు గత సంవత్సరాల తరబడి నుంచి మా డాక్టర్లందరికీ మీ సహాయ సహకారాలను అందుకున్నందుకు మా డాక్టర్ల పక్షాన మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిర్యాలగూడలో ఒక చక్కటి వాతావరణాన్ని కలుగజేసినటువంటి మా డాక్టర్ల బృందానికి, మరి ఇక్కడ దాదాపు 6-7 మంది ఉన్నాము, అందరికీ కూడా పేరు పేరున మాతో పాటు మా మిర్యాలగూడ ప్రజలందరూ కూడా బాగుండాలని మరి ఫిజిషియన్స్ వచ్చారు, కంటి డాక్టర్లు ఉన్నారు, డెంటల్ డాక్టర్లు ఉన్నారు, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, మా విజేందర్ పల్మనాలజీ సూపర్ స్పెషలిస్ట్ కూడా వచ్చారు. మిర్యాలగూడలో మేము కూడా ఉన్నామనేటువంటి కొంత సహాయాన్ని అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి జనైత్రి సభ్యులకు, ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు జననేత్రి ఫౌండేషన్ సభ్యులు, తర్వాత సీనియర్ డాక్టర్ రాజు గారు మరియు నాతోటి వైద్య బృందానికి అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మిర్యాలగూడ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జరగాలని, ఇందులో నేను కూడా భాగస్వామిని అవుతానని తెలియజేస్తాను. ఈరోజు మనకి వాకర్స్ అసోసియేషన్ నుంచి మనకి వైద్యం ఆరోగ్యం ఇక్కడ క్యాంప్, హెల్త్ క్యాంప్ పెట్టారు. ఈ క్యాంప్లో మన మిర్యాలగూడ ప్రజలందరూ సద్వినియోగం ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరితో సలహాలు తీసుకొని వాళ్ళ ఆరోగ్యం మంచిగా చూసుకోవాలని, ఇందాక మన పెద్దలు రాజు సార్ చెప్పినట్టు ఈ పెరుగుతున్న గంజాయి ఇవన్నీ మనం కట్టించుకోవాలి. నెక్స్ట్ మన జనరల్ ఫిజిషియన్ సార్, పల్మనాలజిస్ట్ సార్ వీళ్ళ సూచన తీసుకొని మనం సంబంధించి ఈ అందరికి అభినందనలు. ముఖ్యంగా నేను డాక్టర్ విజేందర్, పల్మనాలజిస్ట్, ఝాన్సీ హాస్పిటల్ మిర్యాలగూడ నుంచి. నేను ఎస్పెషల్లీ జనైత్రి ఫౌండేషన్ మునీర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను, అండ్ వాకర్స్ అసోసియేషన్ వారికి మరియు డాక్టర్స్ బృందానికి ధన్యవాదాలు. ఈ సమయంలో ముఖ్యంగా పాటించాల్సింది కరోనా నిబంధనలు, కరోనాని ఎలా తప్పించుకోవాలి, కరోనా రాకుండా ఎలా చూసుకోవాలన్నది మనం కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. అందరికీ స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు, 1 మీటర్ దూరం ఉండాలి, ఒకళ్ళు ఏమైనా దగ్గు జలుబు లాంటివి ఉన్నా కానీ ఒక 1 hour డిస్టెన్స్ అంటారు, ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రతి 3-4 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఇక్కడ
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ప్రతి హెల్త్ క్యాంప్కి నేను నా సహాయ సహకారాలు ఎంతో కొంత సమాజానికి మంచి చేద్దామనేటటువంటి ఉద్దేశంతో ప్రతి నెల నేను ఇక్కడ పాల్గొంటున్నాను. ఇదే కాదు, ఇంకా నేను మిర్యాలగూడెంలో ఉన్నన్ని రోజులు ఈ జనయత్రి ఫౌండేషన్కి, ఇక్కడ ప్రజలకి, వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ వాళ్ళకి సహకరిస్తానని మనస్ఫూర్తిగా నాకు ఉచితంతో ఉద్దేశాలు సమావేశానికి హాజరైన ఇంకా డాక్టర్స్ అందరికీ, వాకర్స్ సభ్యులందరికీ తులసిరామ్. నేను ఇక్కడ ఏరియా హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ప్రతి నెల ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ మిర్యాలగూడ ప్రజలందరూ ఈ సద్వినియోగం నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో, సంకల్పంతో జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ముని ఆధ్వర్యంలో స్థానిక ప్రముఖ వైద్య నిపుణుల చేత ఈ మెడికల్ క్యాంపు, ఉచిత మెడికల్ క్యాంపు ప్రతిసారి నిర్వహించబడుతుంది. ఈ క్యాంపుకు వచ్చిన డాక్టర్లందరికీ పేరు పేరున మా వాకర్స్ అసోసియేషన్ తరఫున, జనయత్రి ఫౌండేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీ వల్లనే ఇప్పుడు కొన్ని తెలవని జబ్బులు కూడా తెలుసుకోవటానికి ఆస్కారం వచ్చింది సార్. కొంతమందికి రాజుగారు చెప్పినట్టు హెవీ బీపీ, హెవీ షుగర్ అయినా తెలియదు, మంచిగానే ఉంటుంది. ఈ టెస్ట్ల వల్ల ఆ జబ్బులు బయటకు వెళ్తున్నాయి. ఆరోగ్యం చూసుకోవటానికి అవకాశం కల్పించిన వారు అయినాం సార్. మీ అందరి సహకారము ఎల్లవేళలా మా వాకర్స్కు ఉండాలని కోరుకుంటూ, థైరో ల్యాబొరేటరీస్ మిర్యాలగూడలో మొట్టమొదటిసారిగా ఫుల్లీ ఆటోమేటెడ్ అత్యాధునిక పరికరాలతోటి పెట్టడం జరిగింది. ఇందులో థైరాయిడ్, HbA1c 2 hours రిపోర్ట్, మిగతావి హార్మోన్స్, విటమిన్స్, ఆల్ అది అన్ని రకాల టెస్టులు అందుబాటులో ఉన్నాయి. మాది థైరో ల్యాబొరేటరీస్ అండి. ఈ మిర్యాలగూడెంలో మొట్టమొదటిసారిగా ఫుల్లీ ఆటోమేటెడ్ తోటి పెట్టాము. కారణం ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలంటే 3 days పడుతుంది హైదరాబాద్ పోయి రిపోర్ట్ రావడానికి. ఆ ఉద్దేశంతో ఒక ₹1 పెట్టి ఇక్కడ పెట్టాము. సేమ్ డే 2 hours రిపోర్ట్ ఇచ్చేటట్టుగా పెట్టామండి. మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో గత 5 సంవత్సరాల నుండి జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల 1st తారీఖున నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో మాకు పట్టణంలోని ప్రముఖ వైద్యులు మాకు సహాయ సహకారం అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలుస్తాము. ఎందుకంటే మేము ఇలాంటి వైద్య శిబిరం నిర్వహించడం వల్ల ఎంతోమందికి వాళ్ళకి బీపీ, షుగర్ ఉన్న విషయం కూడా తెలియకుండా వారు చాలా అజాగ్రత్తగా వారి జీవితాలను ఇబ్బందులు చేసుకుంటారు. మేము ఇలాంటి వైద్య శిబిరాలు పెట్టడం వల్ల వారికి మేము ఒక విషయాన్ని తెలియజేసేటువంటి వారికి వైద్యాన్ని అందజేస్తున్నాము. అదేవిధంగా మాకు ల్యాబ్ టెక్నీషియన్స్ అనేటువంటి థైరో ల్యాబ్ అవుతుంది, వేరే థైరో టెస్ట్ అవుతుంది, వారు మాకు సహకరించి అతి తక్కువ రేటుతో మాకు ఇక్కడ వారి ల్యాబ్ నుంచి మాకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తే వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, మీకు ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా కూడా మా విన్నట్టుండు మాకు డాక్టర్స్ సహకరిస్తున్నారు. వారికి, ల్యాబ్ టెక్నీషియన్స్కి మరియు మా జనయత్రి ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఇదే రకంగా మీ సహాయ సహకారం అందిస్తే ప్రతి నెల కూడా మిర్యాలపట్నంలో ఎక్కడో ఒక వీధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం తెలియజేస్తూ, ఇలాంటి అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందే, మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని తెలియజేస్తూ